ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. నీళ్ళల్లో ఈ పదార్థాలు వేసి మీరు తీసుకున్నట్లయితే 24 గంటల్లో మీరు అనుకున్న పనులు పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి. చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం రావడం, అనుకున్న టయానికి ఆ పని పూర్తి కాకపోవడం, దానికి మీకు మానసికంగా విపరీతమైన ఇబ్బంది కలగటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలా ఎవరైతే బాధపడుతున్నారో ఆడవారు కానీ మగవారు కానీ ఈ ఉపాయం చేయవచ్చు. తప్పకుండా చేసి చూడండి, ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అనేక సమస్యలు అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది గురువుగారు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇబ్బంది పడుతున్నామండి, మేము ఆ ఇబ్బంది నుంచి బయట రాలేకపోతున్నాము, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంది అనేవారు కూడా ఈ చిన్న పరిహారం చేయండి. చాలా తేలికైన ఉపాయం. మీరు నమ్మకంతో చేయండి. ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు. ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: ఒక కాపర్ గ్లాస్, అంటే మనం రెగ్యులర్గా మన ఇంట్లో పూజకు వాడుకునే కాపర్ గ్లాస్ కావాలి, కొంచెం నీరు కావాలి, ఒక పసుపు కొమ్ము, 2 తులసాకులు, ఒక కాపర్ కాయిన్ కానీ లేదా వెండి కాయిన్ అయినా పర్వాలేదు, కొంచెం బియ్యం కావాలి. ఇది మీ పూజా మందిరంలో మీ ఇంటి దగ్గర చేసుకోవాలి. ఈ ఉపాయం మీకు ఎలా పనిచేస్తుందంటే, మానసిక సమస్యతో బాధపడుతున్నాం అనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చాలా తేలికైన పదార్థాలు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పదార్థాల్లో మీకు ఏది దొరకకపోయినా, అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు. బాగా గుర్తుంచుకోండి. అంటే కాపర్ కాయిన్ దొరకలేదు అనుకోండి, చేయవద్దు. కాపర్ కాయిన్ ప్లేస్లో వెండి కాయిన్ ఉన్నా చేసుకోవచ్చు. వెండి కాయిన్ ఉంది, కాపర్ కాయిన్తో పని లేదు. వెండి కాయిన్ లేదు, కాపర్ కాయిన్ ఉంది, దాంతో చేసుకోవచ్చు. కానీ మిగతా ఏది వాడకూడదు. గ్లాస్ కూడా కంపల్సరీగా కాపర్ది మాత్రమే వాడాలి. ఇది గుర్తుంచుకోండి. శుక్రవారం ఉదయం మీరు లేదా సాయంత్రం ఈ ఉపాయం చేయవచ్చు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. మీరు మీ పూజా మందిరంలో చక్కగా ఈ ఉపాయం చేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత చక్కగా మీ పూజా మందిరంలో ముందు దీపం వెలిగించండి. తర్వాత ఒక రాగి గ్లాసులో నీరు తీసుకోండి, చిన్న గ్లాస్ పర్వాలేదు. నీళ్ళల్లో ఇదిగోండి చూడండి, తులసి ఆకులు, 2 తులసి ఆకులు వేయండి. ఇలా నేను కొద్దిగా నీళ్ళు తీసుకుని చూపిస్తున్నాను మీకు. నేను ముందు దాంట్లో నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకున్న తర్వాత దానిలో తులసి ఆకులు వేయండి. తర్వాత ఇలా రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ నీళ్ళలో వేయండి. ఆ తర్వాత మీరు కొంచెం ఇలా చిన్న పసుపు కొమ్ము, చిన్నది, ఇంత పెద్ద అవసరం లేదు, చిన్నదైనా పర్వాలేదు, ఇలా నీళ్ళలో వేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, దేవుడి ముందు ఇలా బియ్యాన్ని పోయండి. బియ్యం పోసి కొద్దిగా దాని మీద ఈ రాగి గ్లాస్ పెట్టండి. ఇలా మీ ఇష్టదేవం ముందు దీపారాధన చేస్తారు, తర్వాత చేస్తున్నారు ఇదంతా. తర్వాత మీరు ఈ నీళ్ళని చూస్తూ మీ ఇష్టదేవాన్ని తలుచుకోండి. మీ ఇష్టదేవం ఎవరైనా పర్వాలేదు, నీళ్ళని చూస్తూ తలుచుకోవాలి, కళ్ళు మూసుకోకూడదు. ఈ నీళ్ళల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది. 1 నిమిషం వరకు చూస్తూనే ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల సూక్ష్మశక్తి, అంటే మనలో ఉన్న ఆత్మశక్తిని ఈ నీటిలో ఉన్న శక్తి, సూక్ష్మశక్తి ప్రేరేపిస్తుంది. దానిలోకి ఆ శక్తి వస్తుంది. తర్వాత ఈ నీళ్ళల్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ కుడి చేతి చిటికిన వేలుని ఇలా పెట్టండి, నీళ్ళలో పెట్టండి. పెట్టి మీ ఇష్టదైవాన్ని 21 సార్లు మనసులో తలుచుకోండి. ఆ మంత్రజపం అయిపోయిన తర్వాత మీ ఇష్టదైవాన్ని 21 తలుచుకున్నారు. ఆ తర్వాత ఓం శ్రీ గురువే నమః అనుకోండి. 21 సార్లు మీ ఇష్టదైవాన్ని తలుచుకున్న తర్వాత ఒక్కసారి ఓం శ్రీ గురువే నమః అనుకోండి. ఆ తర్వాత ఈ గ్లాసులో ఉన్న, ఇందులో ఉన్న కాయిన్ అలాగే పసుపు కొమ్ము తీసేయండి. తీసేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత గ్లాసులో ఉన్న నీరు, ఏదైతే నీళ్ళు ఉన్నాయి కదా, నీరు
ఆ ఆకులతో సహా మీరు తాగేయండి. ఎవరైతే చేస్తారో వారు మాత్రమే తాగాలి. ఈ నీటిని కుటుంబ సభ్యులకి ఇవ్వకూడదు. మనం తీసిన రాగి కాయిన్ ఏదైతే ఉందో ఆ రాగి కాయిన్ని మీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. పసుపు కొమ్ముని ఏదైనా తులసి మొక్క మొదల్లో కానీ లేదంటే రావి చెట్టు మొదల్లో కానీ పెట్టాలి. ఇంకా వేరే ఎక్కడా పెట్టకూడదు. అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో ఏ విధంగా అయితే ఆటంకాలతో ఇబ్బంది పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఆటంకాలు అన్నీ తీరిపోవడానికి మీకు మార్గం తెలుస్తుంది. అంటే మీకు ఏ విధంగా చేయాలో వాటికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఉపాయాన్ని ఏదైనా ఒక శుక్రవారం చేస్తే సరిపోతుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరి ఈ బియ్యాన్ని ఏం చేయాలి గురువుగారు అని మీరు అడగచ్చు. ఈ బియ్యాన్ని మీరు రెగ్యులర్గా మీ ఆహారంగా అంటే మీరు వండుకుంటారు కదా దానిలో వాడుకోవచ్చు. ఇన్ని బియ్యం అవసరం లేదు, కొద్దిగా అయినా సరిపోతాయి. ఇన్ని బియ్యం అయినా సరిపోతాయి. మీకు చూపించడం కోసం మాత్రమే ఇక్కడ పోయడం జరిగింది. ఇది ఈ శుక్రవారం చేశారు. మనం నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ మరి ఒకవేళ చేయాలనుకుంటే చేయవచ్చా? మీరు ఎన్ని శుక్రవారాలను చేయవచ్చు. చేసినప్పుడల్లా కూడా కొత్త రాగి కాయిన్ మాత్రమే వాడాలి. మళ్ళీ పసుపు కొమ్ము కొత్తదే వాడాలి. అది గుర్తుంచుకోవాలి. మరి వాడిన బియ్యం అంటే మనం ఈ వారం వాడాం కదా గురువుగారు మళ్ళీ నెక్స్ట్ వారం వాడుకోవచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు. ఎప్పుడు తప్పుడే చేసుకోవాలి. ఇలా మీరు చేయడం అంటే మీరు మామూలుగా 11 శుక్రవారాలు చేసుకోవచ్చు. నెలసరి ఉన్నప్పుడు ఆడవారు ఆపేయవచ్చు. ఒక్క శుక్రవారం మినిమం ఒక్క శుక్రవారం అన్నా చేసి చూడండి, ఖచ్చితంగా బయటపడతారు. నీళ్ళల్లో ఇలా వేసుకొని చేయడం వల్ల 24 గంటల్లోనే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆ పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, గురువుగారు మాకు పలానా సమస్య ఉందండి, పలానా సమస్య ఉంది, మరి ఆ సమస్యకి మేము ఏ వీడియో చేయాలి, చాలా వీడియోలు చెప్పారని అడుగుతూ ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, నేను చాలా వీడియోలు అంటే ఒక్కొక్క సమస్యకి 100 ఉపాయాలు చెప్పాను. మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించేయండి. మీకు చేయడానికి మనసు అంగీకరించలేదు, మీకు అది అర్థం కాలేదు, మీరు పొరపాటు చేయమాకండి. 1-2 సార్లు చూడండి, అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు. అలాగే నాకు పసుపు కొమ్ము దొరకలేదు గురువుగారు, నాకు వేరే కొమ్ము దొరికింది, అది వేయవచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు. ఈ ఉపాయానికి ఏ పదార్థం అయితే చెప్తామో ఆ పదార్థంతోనే చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, బలమైన మానసిక స్థితి కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. ప్రకృతి మనకు అప్పుడు సహాయం చేస్తుంది. ప్రకృతి సహాయం చేయాలంటే ముందు మన మనసులో ఉన్న కోరికని నివేదన చేయగలిగే శక్తి కూడా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా విశ్వసించి నమ్మకంగా చేయాలి, అప్పుడు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.